అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు సోమవారం. ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి శివుడి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. పరమ పవిత్రమైనటువంటి నైమిసారణ్యంలో సూత మహాముని సౌనకాది మహామునులతో ఇలా చెప్తున్నాడు. ఓ మునులారా, దేవగురువు అయినటువంటి బృహస్పతికి తారా అనే ఒక యవ్వనవతి అయిన భార్య ఉండేది. బృహస్పతి బాగా వయసు మిగిలిన వాడు. తార చిన్నది కావడం చేత ఆమెకు సంసార సుఖం లేక అసంతృప్తిగా ఉండేది. ఒకసారి తార చంద్రుడు యజ్ఞం చేస్తున్నాడు అని అంటే చూడటానికి చంద్రుని ఇంటికి వెళ్ళింది. ఇంచుమించుగా చంద్రుడిది తారది ఒకే వయసు. ఒకరినొకరు చూసుకోగానే వారిద్దరి మధ్య ప్రేమ కలిగింది. తార తన ఇల్లు మర్చిపోయి చంద్రుడితోనే ఉండడం మొదలుపెట్టింది. ఇరువురికి సంసార బంధం ఏర్పడింది. వారికి రోజులు క్షణాలు గడిచిపోతున్నాయి. ఇక ఈ విషయం గురించి బృహస్పతికి తెలిసిపోయింది. చంద్రుడి దగ్గరికి వెళ్ళి తారని వెంట పంపించమని అడుగుతాడు. అందుకు తార నేను రాను అని సమాధానం పలుకుతుంది. చంద్రుడు కూడా పంపించను అని సమాధానం చెప్తాడు. అలా వారిద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతూ ఉంటుంది. చివరికి చంద్రుడు తార వెళ్తాను అని అంటే అభ్యంతరం చెప్పను, కానీ తాను మాత్రం బలవంతంగా పంపించను అని అంటాడు. వయసులో తనకంటే పెద్దవాడు అయినటువంటి బృహస్పతితో తాను కాపురం చేయనని తాను తెగేసి చెప్పింది. బృహస్పతి కోపంతో దుఃఖంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు దేవగురువు అయినటువంటి బృహస్పతి విచారవదనం చూసి అందుకు గల కారణాన్ని అడుగుతాడు. చంద్రుడు తన భార్య అయినటువంటి తారను అపహరించాడని అతన్ని వెళ్ళి అడగగా తిరిగి పంపలేదని చెప్తాడు. ఇక ఇంద్రుడు వెంటనే చంద్రుడి వద్దకు వెళ్ళి తారను పంపించండి. అదూత చంద్రుడితో ఇలా అంటుంది. ఇంద్రుడు తమకు ఒక సందేశాన్ని పంపించాడు. నీకు భార్యలుగా దక్షుడు కుమార్తెలు 20 మంది ఉన్నారు కదా. దేవగురువు అయినటువంటి పత్నిని విడిచిపెట్టు, లేదంటే యుద్ధం జరుగుతుంది. దేవతల మధ్య కలహం మంచిది కాదు అని హెచ్చరించారు. చంద్రుడు ఇంద్రుడు చెప్పమని ఇలా చెప్పాడు. ఓ ఇంద్ర, వలసి వచ్చిన స్త్రీని బలవంతంగా తిరిగి పంపించడం ధర్మం కాదు. ఆమె తనంతట తాను వెళ్ళిపోతే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. నేను మాత్రం పంపించను. యుద్ధానికి సిద్ధమని చెప్పి దూతను పంపించాడు. ఆ మాటలు విన్న ఇంద్రునికి కోపం వచ్చి సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇక రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారికి బృహస్పతి పైన ఎప్పటి నుంచో ద్వేషం అధికంగా ఉండడం వల్ల చంద్రుడి వద్దకు వెళ్ళి తారని వదిలిపెట్టవద్దని మంత్రశక్తితో కానీ రాక్షస సేనలతో కానీ యుద్ధం చేస్తాము అని ప్రకటించాడు. ఇక బృహస్పతి చంద్రుడి వైరం దేవదానవ సంగ్రామంగా మారిపోయింది. అలా యుద్ధం ప్రారంభమయ్యి కొన్ని సంవత్సరాల పాటు సాగింది. ఎవరూ గెలిచే పరిస్థితి కనిపించలేదు. బ్రహ్మదేవుడు ఆ పరిస్థితిని గమనించి ఇరుపక్షాల మధ్య శాంతి చేకూర్చాలి అని వచ్చి మధ్యనే నిలబడ్డాడు. అటు ఇటు చూసి చంద్రుడు ఇటు నుంచి బృహస్పతి వచ్చి బ్రహ్మకు నమస్కరించి నిలబడ్డారు. బ్రహ్మ చంద్రుణ్ణి గద్దిస్తూ, చంద్ర, దేవతలందరికీ గురువైనటువంటి బృహస్పతి ఆయన్ను గౌరవించి గురుపత్నిని వెంటనే పంపించి, లేదా విష్ణు క్రోధానికి గురి కావాల్సి వస్తుంది అని శుక్రాచార్యుడు వంక చూసి, శుక్రాచార్య, దేవతల మధ్య తగాదాన్ని మీ ద్వేషానికి వాడుకోవటం మంచిది కాదు. వెంటనే యుద్ధాన్ని విరమించి తిరిగి వెళ్ళండి అని అనగా శుక్రాచార్యుడు రాక్షస సేనలతో కలిసి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత చంద్రుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు. పితామహ, తార తనంతట తానుగా తిరిగి బృహస్పతికి వద్దకు వెళ్తానంటే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అని అంటాడు. చంద్రుడి తండ్రి అయినటువంటి అత్రి మహర్షి కూడా చంద్రుడికి తారను బృహస్పతి వద్దకు పంపించమని సందేశాన్ని పంపించాడు. బ్రహ్మదేవుడు తార వద్దకు వెళ్ళి దేవతల మధ్య సయోధ్యకు తార బృహస్పతి వద్దకు వెళ్ళడం మంచిది అని నచ్చ చెప్పాడు. తార అందుకు అంగీకరించి బృహస్పతితో ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఆ యుద్ధం ఆగిపోతుంది. అందరూ తమ తమ నివాస స్థలాలకు వెళ్ళిపోయారు. తారకు మాత్రమే తెలిసి మిగిలిన వాళ్ళకు తెలియని నిజం ఒకటి ఉంది. తార చంద్రుడితో కలిసి ఉండడం వల్ల ఆమె గర్భవతి అయింది.
నెలలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తంలో తారకు ఒక మగబిడ్డ జన్మించాడు. బృహస్పతి పుత్రజన్మం విని ఎంతగానో సంబరపడ్డాడు. ఆ బిడ్డకు జాతకర్మలు కూడా జరిపించాడు. అయితే చంద్రుడికి తారకు ఒక కొడుకు కలిగాడు అనే సంగతి తెలిసి బృహస్పతికి ఈ విధంగా సందేశాన్ని పంపించాడు. తారక కన్నబిడ్డ నా పుత్రుడు, నేను జాతక కర్మలు జరిపించాలు, నా వద్దకు వెంటనే పంపించమని దూత ద్వారా సందేశాన్ని పంపించాడు. అందుకు బృహస్పతి మాత్రం ససేమీరా ఒప్పుకోలేదు. బిడ్డకు నా పోలికలు ఉన్నాయి, ఈ బిడ్డ నా పుత్రుడు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించను అని అన్నాడు. అలా వారిద్దరి మధ్య వివాదం చిలికి చిలికి పెద్దదై తిరిగి యుద్ధానికి దారితీసింది. బ్రహ్మదేవుడికి తెలిసి మరలా అక్కడికి వచ్చి ఇరుపక్షాలని శాంతింపచేయడానికి ప్రయత్నించాడు. తర్వాత బ్రహ్మ ఇలా అంటాడు, ఈ బిడ్డ ఎవరి బిడ్డో తానే నిర్ణయిస్తాను అని చెప్పి తార వద్దకు వెళ్ళి, తారా, ఈ బిడ్డకు తండ్రి ఎవరు అనే నిజం నీకు మాత్రమే తెలుసు, నాకు చెప్పు అని అంటే అందుకు తార చంద్రుడే పుట్టిన బిడ్డకు తండ్రి అని చెప్పి తలదించుకుంది. ఆ తర్వాత బ్రహ్మ బయటకు వచ్చి దేవతలు అందరికీ తారక పుట్టిన బిడ్డకు తండ్రి చంద్రుడే అని ప్రకటించి పిల్లవాడిని చంద్రుడికి అప్పగించాడు. ఇక చంద్రుడు ఆనందంగా ఆ పిల్లవాడిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి బుధుడు అని నామకరణం చేసి పెంచి పెద్ద చేయడం మొదలు పెడతారు. ఓ మహామునులరా, బుధుడికి ఇళ్లకు కలిగిన సంతానమే పురోవరుడు. అతను ధర్మాతుడు, గొప్ప రాజు కూడా. అతని జన్మ వృత్తాంతాన్ని వివరిస్తాను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో సుధమ్యుడు అనే మహారాజు సత్యవాది రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. అయితే అడవుల నుంచి కొన్ని మృగాలు వచ్చి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను గోవుల్ని సంహరిస్తున్నాయి అని తెలుసుకొని సేవకులతో కలిసి గుర్రం పైన వేటకు బయలుదేరి వెళ్ళాడు. అడవిలో మృగాలను చంపుకుంటూ అలా వెళ్తూ వెళ్తూ చాలా దూరమే ప్రయాణం చేశాడు. మేరు పర్వత సమీపానికి రాగానే అతను బాగా అలసిపోయాడు. విశ్రాంతి తీసుకోవడానికి తగిన ప్రదేశం వెతుకుతూ ఉండగా అక్కడ ఒక సుందరమైన వనం కనిపించింది. ఆ ఉద్యానవనంలో రకరకాల పళ్ళు పూల చెట్లతో కన్నుల విందుగా ఉంది. సుద్యుమ్నుడు తన సేవకులతో కలిసి ఆ వనంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించిన మరుక్షణంలోనే రాజుగారు అతని సేవకులు కూడా స్త్రీలుగా మారిపోయారు. రాజుగారి గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి సుద్యుమ్నుడికి ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. దుఃఖంతో పాటు సిగ్గు ముంచుకు వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది? తిరిగి వెళ్ళేది ఎలా? రాజ్యాన్ని ఇప్పుడు ఎలా పరిపాలించాలి? ప్రజల స్త్రీగా నన్ను చూసి ఏమనుకుంటారు? ఈ వనానికి గల శాపమా లేదా మహత్యమా అని చింతిస్తూ ఉండిపోయాడు. సౌనకాది మహామునులు సూత మహర్షిని అవే ప్రశ్నలు అడగగా అందుకు సూత మహర్షి సమాధానం చెబుతూ, మీకు కలిగిన సందేహమే నిజమే. అది ఆ వనానికి కలిగిన శివుడు ఇచ్చినటువంటి శాపం. ఆ విషయాన్ని గురించి వివరించి చెబుతాను వినండి అని ఇలా చెప్తున్నాడు. ఆ ఉద్యానవనం పేరు కుమారవనము. శివుడు పార్వతి ఆ వనానికి విహారపుడికి వచ్చి ఏకాంతంగా గడిపేవారు. ఒకసారి శివుణ్ణి చూడాలి అని భావించి సనకనందనాది మహామునులు శివుడు కుమారవనంలో ఉన్నాడు అని తెలిసి అక్కడికి వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో శివుడి ఒడిలో పార్వతీదేవి కూర్చొని ఉంది. సనకాదాదులను చూడగానే ఆమె సిగ్గుతో లేచి పక్కకు వెళ్ళింది. మునులు తమ తప్పు తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శివుడు పార్వతీదేవికి నచ్చచెప్పి మునులను క్షమించమని కోరాడు. అయినా పార్వతీదేవికి మాత్రం కోపం తగ్గలేదు. ఆమె కోపాన్ని తగ్గించడానికి శివుడు ఆ రోజు నుంచి ఆ వనంలో తెలిసి కానీ తెలియక కానీ ఏ పురుషుడు కానీ మగజీవి కానీ ప్రవేశించిన స్త్రీగా మారిపోతారు అని శాపాన్ని పెట్టాడు. అప్పటి నుంచి ఈ శాపం గురించి తెలిసిన వారు ఆ వనంలోనికి ప్రవేశించరు. సుద్యుమ్నుడు అతని సేవకులు తెలియక ప్రవేశించి స్త్రీలుగా మారిపోయారు. ఇక చేసేది ఏమీ లేక సుద్యుమ్నుడు తన అనుచరులతో ఆ వనం నుంచి బయటకు వచ్చి అరణ్యంలోనే నివసించసాగారు. స్త్రీలుగా రాజ్యానికి వెళ్లేందుకు వారు ఇష్టపడలేదు. తన పేరు ఇళ్లగా మార్చుకొని ఉండగా అతని అనుచరులు చెలికత్తెలు మారి సేవలు చేస్తున్నారు. అడవిలో జీవితం ఇలా సాగుతుంది. అడవి అంతా తిరుగుతూ గడపడం మొదలుపెట్టారు. ఇలా రోజులు గడుస్తున్న సుద్యుమ్నుడు తన పురుషుడు అనే విషయం కాలక్రమేణా మర్చిపోయాడు.
కొంతకాలం అలా గడిచిపోయిన తర్వాత చంద్రుడి కుమారుడు బుధుడు ఆ అడవికి వేట కోసం వచ్చాడు. అక్కడ ఇలాదేవిని చూసి మోహితుడు అయ్యాడు. ఇలా కూడా ఇష్టపడి బుధుణ్ణి పతిగా భరించింది. అలా వారిద్దరూ వివాహం చేరుకున్నారు. అక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉండడం మొదలుపెట్టారు. తర్వాత కొంతకాలానికి వారికి ఒక పుత్రుడు కూడా కలిగాడు. ఆ పుత్రుడికి పురూరవుడు అని నామకరణం చేశారు. దేవీమాత పూజలు చేస్తున్న ఇలాదేవికి ఒకరోజు జరిగిన విషయం మొత్తం జ్ఞాపకం వచ్చింది. ఇలా ఎంతగానో బాధపడి తన కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షిని స్మరించుకొని ఆయన వచ్చి శుద్ధిమునుడు ఇలాగా మారి వృత్తాంతాన్ని తెలుసుకొని ఎంతో జాలిపడ్డాడు. స్త్రీగా మారిన శుద్ధిమునుని పురుషుగా మార్చడానికి శివుడు గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం కాగానే శుద్ధిమునుని స్త్రీతత్వాన్ని తొలగించమని ప్రార్థించాడు. శివుడు తన శాపానికి భంగం కలగకుండా మధ్య మార్గంగా ఒక వరాన్ని ఇచ్చాడు. అదేమిటంటే శుద్ధిమునుడు ఒక నెల పురుషుడుగాను ఒక నెల స్త్రీగా ఉంటాడు అని చెప్పి అక్కడి నుంచి అదృశ్యం అయిపోయాడు. ఆ మాటలకు శుద్ధిమునుడు ఎంతగానో సంతోషపడి పురుషుడుగా మారి పురూరవును తీసుకొని రాజ్యానికి వెళ్ళాడు. వశిష్ఠ మనిషి అనుగ్రహంతో పురుషుడుగా మారిన నెల రోజులు పరిపాలన చేసేవాడు. స్త్రీగా ఉన్న నెల రోజులు అంతఃపురంలోనే ఉండిపోయాడు. పురూరవుడు పెద్దవాడు అయిన తర్వాత పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు. అడవిలో సిద్ధిమునుడు నారద మహర్షి ఉపదేశించినటువంటి నవాక్షరదేవి మహామంత్రాన్ని జపిస్తూ తీవ్రమైన తపస్సు చేశాడు. అమ్మవారు సింహాసనం పైన ప్రత్యక్షమైంది. ఇలాదేవి భక్తి ప్రపత్తులతో స్తుతించింది. ఓ జగన్మాత, త్రిమూర్తులు, దిక్పాలకులు, దేవతలు, మునులు నిన్ను తెలుసుకోలేక మోహ విభ్రాంతిలో పడిపోతూ ఉంటే మానవ మాతరులైన మా సంగతి వేరే చెప్పాలా? సృష్టిలో కనిపించేది అంతా నీవే. లక్ష్మీదేవిగా విష్ణుమూర్తికి నీ సాత్విక రూపం మాత్రమే తెలుసు. సరస్వతీదేవి బ్రహ్మకు నీ రాజసం రూపం మాత్రమే తెలుసు. పార్వతీదేవిగా శివునికి నీ తామస రూపం మాత్రమే తెలుసు. కానీ నీ నిర్గుణ రూపం ఎవరికీ తెలియదు. అమ్మా, ఇక మందమతిని అయినా నేనెక్కడో నిన్ను తెలుసుకోగలనా? కరుణామూర్తివి గనుక నన్ను అనుగ్రహించావు. ముక్తిని ప్రసాదించు తల్లి అని ఇలాకృత దేవి స్తుతిగా పేరు పొందిన స్తోత్రానికి జగదాంబగా ఎంతగానో సంతోషించి శుద్ధిమునుడికి ముక్తిని ప్రసాదించింది. పరమపదాన్ని అనుగ్రహించి పురూరవుడు రాజుగా పట్టాభిషిక్తుడైన దగ్గర నుంచి ప్రజారంగకంగా పాలన చేశాడు. ధర్మబద్ధంగా పాలన సాగుతూ ఉండడంతో రాజ్యం సుభిక్షంగా ఉంది. ప్రజలు ఎంతో సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు. యజ్ఞయాగాదిక్షతులు చేస్తూ పురూరవుడు సమర్థవంతుడైన పాలకుడుగా ముల్లోకాల్లో పేరు పొందాడు. సరిగ్గా అదే సమయంలో దేవలోక అప్సరసైనటువంటి ఊర్వశి శాపఫలితంగా భూలోకంలో నివసించవలసి వచ్చింది. పురూరవుడు అందచందాలు, సమర్థవంతమైన పరపరను గురించి ఊర్వశి తెలుసుకుంది. ఒకరోజు ఆమె దేవసభలో పురూరవుడు గురించి విని ఆయన్ని వరించింది. ఆమె ఒకరోజు స్వర్గంలో నాట్య ప్రదర్శనలో లక్ష్మీదేవిగా నృత్యం చేస్తూ విష్ణువుని పిలవడానికి బదులుగా పురూరవ అని పిలిచింది. దాని ఫలితంగా శాపాన్ని పొంది భూలోకం వచ్చింది. పురూరవుడు ఊర్వశి భూలోకంలో ఉంది అని తెలిసి కలిశాడు. ఇరువురి మాటలు మనసులు కలిశాయి. పురూరవుడిని వివాహం చేసుకొని ఉండాలంటే 3 నియమాల్ని పెట్టింది ఊర్వశి. మొదటిది, నెయ్యి మాత్రమే ఆహారంగా తీసుకుంటాను, వేరే ఏమీ తనకు పెట్టకూడదు. ఇక రెండవది, ఇరువురు ఏకాంతంగా కలిసే సమయంలో తప్ప ఇతర సమయాల్లో వస్త్రాలు లేకుండా పురూరవుడు కనపడకూడదు. ఇక మూడవది, తన వద్ద ప్రాణంగా పెంచుకుంటున్నటువంటి 2 గొర్రె పిల్లలను జాగ్రత్తగా సంరక్షణ చేస్తూ చూసుకోవాలి. ఈ 3 నియమాలతో దేనికి భంగం కలిగిన వివాహం బంధం వదిలిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఆ మాటలు విన్న నా నియమాలు ఊర్వశి శామ విమోచనానికి మార్గాలు. అందుకు పురూరవుడు అంగీకరించి ఆమెను గాంధర్వ వివాహం చేసుకొని రాజ్యానికి తీసుకుని వచ్చాడు. ఊర్వశి అందచందాలకు దాసుడే పురూరవుడు రాజధర్మము, యజ్ఞకర్మలు అన్నీ వదిలేశాడు. పరిపాలనా మంత్రుల పైన పెట్టేశాడు. ఊర్వశిని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండడం లేదు. ఆమె సర్వస్వం. ఆమె జీవితం అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి.
పురూరవుడు ఓరోసుతోనే గడపసాగాడు. ఆమె వెళ్ళిపోకుండా ఆమె పెట్టినటువంటి 3 నియమాలను సరిగ్గా పాటిస్తున్నాడు. దేవేంద్రుడికి ఓరోసి ఒకరోజు అనుకోకుండా జ్ఞాపకం వచ్చింది. శాప విమోచన సమయం వచ్చింది కనుక ఆమెను స్వర్గానికి తీసుకొని రావాలి అని నిర్ణయించుకున్నాడు. ఇద్దరు గంధర్వులను పిలిచి ఓరోసి పురూరవుడికి పెట్టిన నియమాలను భంగం కలిగించమని ఆదేశించాడు. ముందుగా గొర్రెపిల్లల్ని అపహరించండి. పురూరవుడు మాట తప్పినవాడు అవుతాడు. ఓరోసి వదిలి వచ్చేస్తుంది అని చెప్పాడు. ఇక ఇద్దరు గంధర్వులు పురూరవుడి రాజ్యానికి వచ్చి అర్ధరాత్రి సమయంలో గొర్రెపిల్లల్ని కట్టిన తాళ్ళు విప్పి ఎత్తుకొని పోయారు. గొర్రెపిల్లలు చేస్తున్నటువంటి అరుపులు కలిసి నిద్రిస్తున్నటువంటి ఓరోసి పురూరవులకు వినిపించాయి. ఓరోసి పురూరవంతో తన గొర్రెపిల్లల్ని ఎవరో అపహరించి తీసుకుని వెళ్తున్నారు. వెంటనే వెళ్ళి రక్షించి తీసుకుని రమ్మని తొందర చేసింది. సంరక్షణ చేయకపోతే తాను వదిలి వెళ్ళిపోతాను అని గట్టిగా అరిచింది. గొర్రెపిల్లలను కాపాడి తేవాలి, లేదంటే ఓరసు వెళ్ళిపోతుంది అనే తొందరలో పురూరవుడు వస్త్రాలు ధరించకుండానే చెయ్యి మీద నుంచి లేచి వాటి కోసం పరుగులు తీశాడు. అది గమనించిన గంధర్వులు గొర్రెపిల్లను వదిలిపెట్టి ఆకాశంలోకి ఎగిరిపోయారు. పురూరవుడు వస్త్రాలు లేకుండా గొర్రెపిల్లను తీసుకొని ఓరోసు దగ్గరకు వచ్చాడు. గంధర్వులు ఆకాశం నుంచి పురూరవుడి పైన కాంతిని ప్రసరింపచేశారు. కాంతి వెలుగులో వస్త్రాలు లేని పురూరవుణ్ణి చూసి ఓర్వశి తను పెట్టిన నియమాలు భంగమయ్యాయి అని చెప్పి గొర్రెపిల్లలతో కలిసి అదృశ్యమై స్వర్గానికి చేరుకుంది. అందుకు పురూరవుడు ఎంతగానో బాధపడ్డాడు. ఓర్వశి లేకుండా ఉండలేకపోయాడు. అలా కొన్ని రోజులు రాజ్యాన్ని వదిలిపెట్టి ఓర్వశి కోసం భూమి అంతా తిరిగాడు. ఓర్వశి పైన విరహంతో మనిషి చిక్కి శల్యమైపోయాడు. చివరికి సరస్వతీ నదిలో తోటి అప్సరసలతో జలకాలాడుతూ కనిపించింది. ఆమె దగ్గరకు వెళ్ళి కలిసి విలిపించాడు. తిరిగి రమ్మని ఎంతగానో ప్రాధపడ్డాడు. ఓరోసి పురూరుడు వంక చూసి మనిషి బాగా చిక్కి అలసి నీరసంగా ఉన్నాడు. అతనితో ఇలా అంటుంది: ఓ రాజా, ఏమిటి దుస్థితి? కలిసి ఉన్నన్నాళ్ళు బాగానే జీవించాం కదా. ఏదీ శాశ్వతం కాదు. నాకు శాప విమోచనం అయింది. తిరిగి నేను భూలోకానికి రాలేను. ఇక నీతో నేను ఉండలేను. ఇంత మోహం ఉండకూడదు. అన్ని ధర్మాలు తెలిసిన వాడివి. రాజ్యానికి వెళ్ళి చక్కగా పరిపాలించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవీ భాగవతంలో ఇంతవరకే ఉంది. కానీ పోతనగారి భాగవతంలో ఓర్వశి పురూరుడి స్థితికి జాలిపడి అతన్ని సంవత్సరం తర్వాత తిరిగి రమ్మని అతనితో కాపురం చేసి పుత్ర సంతానం ఇస్తాను అని చెప్పి పంపించింది. పురూరుడు ఆమె చెప్పినట్లుగానే రాజ్యానికి తిరిగి వెళ్ళి సంవత్సరం తర్వాత వచ్చాడు. ఓర్వశి పురూరులకి 6 పుత్రులు జన్మించారు. వారి పేర్లు ఆయువు, శృతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు. తర్వాత ఓర్వశి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది. పురూరవుడు మోహమాయ నుంచి బయటకు వచ్చిన తర్వాత ధర్మబద్ధుడై రాజ్యం చేయసాగాడు. త్రేతాయుగానికి పూర్వము అగ్ని ఒక్కటిగా ఉండేది. ప్రాణము ఒక్కటే వేదంగా ఉండేది. సమస్త సాహిత్యం దానిలోనే ఉండేది. పురూరవుడు కర్మ మార్గాన్ని సులువుగా ఉండేలా 1ని 3 వేద విభాగాలుగా చేశాడు. మరణం అనంతరం చేసిన పుణ్యంతో స్వర్గానికి చేరుకొని అక్కడ ఓరోసుతో కలిసి ఉన్నాడు. స్వయంభవ మనువు కాలంలో 60 సంవత్సరాల పాటు వర్షాలు లేక అతి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. దానివలన ప్రజలు జీవితాలు అస్తమస్తమైపోయాయి. అది చూసి బ్రహ్మ ప్రపంచమంతా చక్కదిద్దగలిగిన వాడిని రాజుగా చేయాలి అని సంకల్పించుకున్నాడు. ఆయనకు మనువంశంలో రిపుంజయుడు అనే సకల సంపన్నుడు సద్గుణవంతుడు కనిపించాడు. రిపుంజయుడితో బ్రహ్మ ఇలా అంటాడు: నాయనా, నీకు ప్రపంచ ఆధిపత్యాన్ని ఇస్తాను. దివోదాసు అనే పేరుతో భూమిని సమర్థవంతంగా పరిపాలించు. వాసుకు కుమార్తె అయినటువంటి అనంగమోహిని నీకు భార్య అవుతుంది అని బ్రహ్మ చెప్తాడు. దానికి అతను ఇలా అంటాడు: తాతగారు, మీరు నాకు ఒక వరాన్ని అనుగ్రహిస్తే నేను ఈ భూభారాన్ని వహిస్తాను. ఆ వరం ఏమిటంటే, ఇకపైన భూమి మీద కింద లోకాల వారు కానీ పైలోకాల వారు కానీ ఒక్కరు కూడా ఉండకూడదు అని రిపుంజయుడు చెప్పగా అందుకు బ్రహ్మదేవుడు అంగీకరిస్తారు. ఇదే విషయాన్ని కాశీ విశ్వేశ్వరుడికి తెలియజేస్తాడు. దానికి కాశీ విశ్వేశ్వరుడు కూడా
అంగీకరించగా బ్రహ్మ రిపుంజయుడికి పట్టం కట్టి తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత రిపుంజయుడు దివ్యోదాసు అనే పేరుతో స్థిరపడి రాజుగా పరిపాలిస్తూ ఈ విధంగా చాటింపు వేయించాడు. ప్రపంచంలో ఎక్కడైనా సరే దేవతలు కానీ రాక్షసులు కానీ ఉండరాదు అని చెప్పగా ఆ మాటలు విన్నటువంటి దేవతలందరూ కలిసి కాశీ విశ్వేశ్వరుడు వద్దకు వెళ్ళి వివరించి చెప్పారు. అందుకు విశ్వేశ్వరుడు ఇలా చెప్తున్నాడు: నన్ను ముందుగానే అడిగి బ్రహ్మ దివ్యోదాసుకి ఈ వరాన్ని ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనమందరం కలిసి మందర పర్వతం వద్దకు వెళ్దాము అని కాశీ విశ్వనాథుడు అన్నాడు. ఇక దాంతో ప్రపంచంలో ఎక్కడా కూడా దేవతలు అనేవారు లేకుండా పోయారు. దేవాలయంలో పూజలు కూడా ఆగిపోయాయి. ఇక దివ్యోదాసు కాశీని రాజధానిగా చూసుకొని 8000 సంవత్సరాల పాటు ఎటువంటి లోటు లేకుండా పరిపాలించాడు. ఇక దేవతలకు ఆ విషయం మీద కోపం వచ్చింది. భూలోకంలో మాకు ఎటువంటి పూజలు జరగడం లేదు, దివ్యోదాసుకి ఎలాగైనా సరే రాజ్యభ్రష్టుని చేయాలి అని భావించి బృహస్పతిని వద్దకు వెళ్ళి తరుణోపాయాన్ని అడిగారు. అందుకు బృహస్పతి ఇలా చెప్పాడు: అయ్యా, ఇందులో ఏముంది? అగ్ని, వాయువు, వరుడు మనవాళ్లే కదా, వారి పనులను నిలిపేస్తే లోకం స్తంభించిపోతుంది. ముందుగా అగ్నిని సహాయ నిరాకరణం చేయమనండి. బృహస్పతి సలహా ఇవ్వగానే దాని ప్రకారమే వారు చేశారు. ఒకరోజు కాశీలో ఎక్కడా కూడా అగ్ని రాజేయలేకపోయారు. ఇక వంటలు వండడానికి కుదరలేదు. కానీ దివ్యోదాసు మాత్రం ఎండ సహాయంతో భోజనం చేసి పెట్టారు. దివ్యోదాసుకైతే భోజనం అందింది. కానీ ఈ లోపలనే ప్రజలందరూ వచ్చి మొరపెట్టుకున్నారు. వారి మొర విన్న దివ్యోదాసు ఇలా అంటున్నాడు: మీరేమీ భయపడకండి, ఇదంతా దేవతల పన్నాగమే. నేను నా తపస్సు ఉపయోగించి అగ్నిని, వాయువుని, వర్షాలని ఇస్తాను అని చెప్పి వారికి ఇచ్చిన మాట ప్రకారమే ప్రజలకు తన తపస్సు సహాయంతో అన్నిటినీ సమకూర్చాడు. అయితే శివుడికి ఈ విషయం నచ్చలేదు. ఎందుకంటే శివుడు కాశీని వదిలిపెట్టి ఉండలేడు. కాబట్టి ఎలాగైనా సరే దివ్యోదాసు పరిపాలనకు అంతరాయం చేయాలి అని భావించాడు. ఇక శివుడు 64 మంది సిద్ధయోగుల్ని పిలిపించి, మీరు ముందు మారువేషాలతో కాశీకి వెళ్ళి స్త్రీల ప్రాతిపత్యాన్ని, పురుషుల ధర్మబుద్ధిని చెడగొట్టండి. అలా అయితే కానీ దివ్యోదాసు పతనం కాడు అని శివుడు చెప్పగా వారందరూ అంగీకరించి అదేవిధంగా చేయడానికి ప్రయత్నించగా వారి ప్రయత్నం మొత్తం విఫలమైపోయింది. ఇక దాంతో తర్వాత శివుడు సూర్యుడిని పిలిచి ఇలా చెప్తాడు: నీవు వెంటనే కాశీకి వెళ్ళి దివ్యోదాసు ధర్మం తప్పే విధంగా ప్రయత్నించు అని శివుడు చెప్పగా అందుకు అంగీకరించిన సూర్యుడు రకరకాల మారువేషాల్లో వెళ్ళి దివ్యోదాసుతో ఏదైనా అధర్మం కనిపిస్తుందేమోనని పరిపరి విధాలుగా పరీక్షించగా సూర్యుడికి దివ్యోదాసులో కానీ అక్కడే ఉన్నటువంటి ప్రజల్లో కానీ కొద్దిగా కూడా అధర్మం కనిపించలేదు. అయితే పని పూర్తి కాకుండా తిరిగి వెళ్ళడం ఇష్టం లేక సూర్యుడు కాశీలోనే ఉండిపోయాడు. తర్వాత శివుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇలా చెప్తాడు: దివ్యోదాసుడు పతనం చేయడానికి ముందుగా కొంతమంది ఋషుల్ని పంపించాను. తర్వాత సూర్యుడు వెళ్ళాడు. వారందరూ అక్కడే కాశీలో చిక్కుకుపోయారు. ఈసారి నువ్వు వెళ్ళి అతన్ని శివుణ్ణి చెప్పగా అందుకు బ్రహ్మ అంగీకరించి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో కాశీకి వెళ్ళి దివ్యోదాసు నమస్కరించి ఇలా చెప్తాడు: రాజా, నువ్వు నాకు అనుమతిని ఇస్తే నేను కాశీలో యజ్ఞాలు చేస్తాను. అయితే కాశీలో శివుడు లేకపోవడంతో అసలు బాగలేదు. మీరు శివుణ్ణి పిలిపించండి అని చెప్పగా దానికి దివ్యోదాసు సమాధానం చెప్పలేదు. ఇక ఆ తర్వాత బ్రహ్మ 10 అశ్వమేధ యాగాలు చేయించాడు. ఇక బ్రహ్మ కూడా తిరిగి రాకపోయేసరికి శివుడు గణాలను పిలిచి కాశీకి పంపించాడు. కాశీ మహిమ వలన వారు అక్కడికి వెళ్ళిన విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. అయితే అందులో ఉన్నటువంటి కపర్దుడు అనే ఒకడు కమర్దేశ్వర లింగాన్ని కాశీలో ప్రతిష్ఠించాడు. ఇక శివుడికి కాశీ నుంచి ఎటువంటి సమాధానం లేకపోయేసరికి వినాయకుడిని పిలిచి జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెప్పి పంపిస్తాడు. వినాయకుడు కాశీకి వెళ్ళి అక్కడ అనేక రకాల ఉత్పాతాలను సృష్టిస్తాడు. ఆ తర్వాత వినాయకుడు రాజుగారి భవనం లోపలికి వెళ్ళి దివ్యోదాసు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పగా అక్కడ రాజపురోహితుడిగా నియమిస్తాడు. దివ్యోదాసు ఇది ఇలా ఉండగా ఒకరోజు రాజుగారు ఒక పురోహితుని పిలిపించి ఇలా అడుగుతాడు:
ఈ మధ్యకాలంలో కాశీనగరంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు. అందుకు ఆయన, మహారాజా, మీరు కొద్ది రోజుల పాటు కాశీలో ఉండకపోవటమే మంచిది. ఇంకా కొద్ది రోజుల్లో ఉత్తర ప్రాంతం నుంచి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. మీకు తగిన హితోపదేశం ఆయన చేయగలుగుతాడు అని చెప్తాడు. ఇది ఇలా ఉండగా శివుడు మహావిష్ణువుని కాశీకి పంపిస్తాడు. ఇక విష్ణువు బుద్ధుడి రూపంలో వచ్చి కాశీలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ నాస్తికతను, బౌద్ధ, జైన మతాల గురించి చెప్పి ధర్మచింతనకు పోగొడతాడు. తర్వాత ఆయన బ్రాహ్మణ వేషాన్ని ధరించి దివోదాసు దగ్గరకు వెళ్ళి అతన్ని ఆశీర్వదించగా, అందుకు రాజుగారు, ఓ బ్రాహ్మణుడా, నేను చాలా కాలంగా రాజ్యం చేసి ముసలివాడిని అయిపోయాను. నాకు మోక్షం ఎలా లభిస్తుంది అని అడగగా, అందుకు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు, రాజా, నీవు వెంటనే కాశీలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు. ఆ పుణ్య ఫలితం వల్ల నీవు బొందితో మోక్షాన్ని పొందుతావు అని విష్ణువు చెప్పగా, అదే ప్రకారంగా దివోదాసు తన కుమారుడికి పట్టాభిషేకాన్ని చేసి తర్వాత కాశీలో ఒక సుందరమైన ఆలయాన్ని కట్టించి అందులో లింగాన్ని ప్రతిష్ఠించగా అతని కోసం ఒక దివ్యమైన విమానం రాగా దివోదాసు బొందితో సహా ఆ విమానాన్ని ఎక్కి కైలాసాన్ని చేరుకుంటాడు. దివోదాసు కైలాసం చేరుకున్న తర్వాత భూలోకంలో ఉన్నటువంటి కాశీకి అందరు దేవుళ్ళు, శివుడు, పార్వతి, నందిగణాలు తిరిగి వచ్చి ఆ ప్రాంతంలోనే నివసిస్తూ ఉన్నారు.